Discussion is over. Reply by the Deputy CM. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభా సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా